వెనకట ఊర్లకు పోవాలంటే గుంపులు గుంపులు నడుచుకుంటూ పోయేది. అటెనక ఎడ్ల బండ్లు కట్టుకున్నాం. సైకిళ్ళ మీద ఓడు పెరిగింది. స్కూటర్లు, బస్సులు, రైలు బండ్లు, తర్వాత కార్లు, విమానాలు, సముద్రం మీద ఓడలు. ఇట్లా మనిషి ప్రయాణం చేసే తరీకే మారింది. రోజుల కంచి గంటలల్లా దేశాలు చుట్టొచ్చే ఇకమత్ చేసుకున్నాం. ఇంత ఇంత టెక్నాలజీ పెంచుకుంటున్నాం. అంతా మంచిగానే ఉన్నది కానీ ఇంకో దిక్కు ఇగో గిట్లయితాంది. ఎందుకొచ్చిన ఏఐ రా అని నెత్తులు పట్టుకోవచ్చు సాఫ్ట్వేర్ వాళ్ళు. ఒక్క హైదరాబాదుల్నే 3 నెలల్లో 2000 మంది జాబులు పోయినాయి అంటే చూడుర్రిగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పని అలకగైతుంది. మళ్ళా 10 మంది ఒక్క రోజులో చేసే పనిని ఇది 1 గంటలనే చేసి పడేస్తుంది. ఎట్లా అంటే కాగితం మీద పెన్నుతోటి మనం లెక్కలేయాలంటే జరంత టైం పడుతుంది. అదే క్యాలిక్యులేటర్ కొడితే ఎమ్మటే తేలిపోతుంది. సేమ్ గట్లనే అన్నట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రాయాల్సిన కోడింగ్ సుత ఇదే రాయబట్టే. ఫోన్లు, కంప్యూటర్లు, మిషన్లు, చదువులు, కొత్త గట్టే బిల్డింగ్లు ఇట్లా అన్నిట్లో వచ్చేసింది. ఇల్లు కట్టాలంటే ఓ ఇంజనీర్ పిలాని గీస్తానికి ఓ 2-3 గంటలు పడితే ఏఐ తోటి నిమిషాలలోనే వేసి పడేయచ్చు. కట్టినాక ఎట్లుంటదో 3D బొమ్మలు సుత చూసుకోవచ్చు. గంత రువ్వడున్నది. పని జప్పునైతుంది, అలకగైపోతుంది. హీగేముంది, కొలువులు చేస్తోళ్ళని తగ్గించి ఈ టెక్నాలజీ పెంచుతున్నారట చిన్నగా. ఒక్క సాఫ్ట్వేర్ తోటే ఆగేటట్టు లేదు. బ్యాంకులు కంప్యూటర్ల మీద వేసే కడమ జాబులకు సుత ఎసరు పెట్టినట్టే. టెక్నాలజీ పెరిగినందుకు సంబురపడాలనో మన కొలువులకు సూటు పెడుతున్నందుకు బాధపడాలనో తెలియకుంటుంది పో.